అనంతపురంలో వైసీపీ చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది. భారీ ర్యాలీ చేపట్టిన వైసీపీ కార్యకర్తలు డిపో ముట్టడికి ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించి బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న తమను అరెస్టు చేయటం సరికాదని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. కడప జిల్లా రాయచోటి బంద్ పాటిస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట వైసీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తూ ఉంటే టీడీపీ ప్రభుత్వం తమపై ఉక్కుపాదం మోపుతోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావటం టీడీపీకి ఇష్టం లేనట్టుగా ఉందన్నారు. తమ బంద్ కు మద్దతు ఇవ్వాల్సింది పోయి అరెస్టులు చేయించడం ఏమిటంటూ ప్రశ్నించారు ఆయన. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వైసీపీ ఉధృతం చేసింది. పార్లమెంట్లో టీడీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. అందులో భాగంగా ఆయన బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలు నాయకులు బంద్ నిర్వహిస్తున్నారు. విశాఖలో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను నిలిపివేశారు వైసీపీ కార్యకర్తలు. రోడ్డుపై మానవహారంగా ఏర్పడి బంద్ పాటిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో ఆందోళనలకు దిగారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. పార్టీ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బొత్సను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య కాసేపు తోపులాట జరిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అరెస్టు చేయటం సరికాదని మండిపడ్డారు బొత్స. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. బస్ డిపోల ఎదుట నిరసన తెలపడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అందరూ చేతులు ఎత్తండి కొంచెం నినాదాలు చేసేటప్పుడు. చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నాయకులు బంద్ నిర్వహించారు. అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం, ధర్మాన సోదరులు బంద్లో పాల్గొన్నారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి ప్రత్యేక హోదా తమ హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం 3 రోడ్ల కూడలిలో బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. టెక్కలిలోనూ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. తెల్లవారుజాము నుంచే బస్సులు డిపోలకు పరిమితం అవడంతో ఆందోళన చేస్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. పాలకొండలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కళావతి కార్యకర్తలతో బస్ డిపో ఎదుట బైఠాయించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వమని అడగడం వల్ల ఇచ్చామని ప్రధానమంత్రి చెప్పారు. దాంతో రాష్ట్ర ప్రజలందరికీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదనేటువంటి విషయం పూర్తిగా అర్థమైంది. ఫ్లోరోదా హౌసే చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ పార్లమెంటులో వెలువడినటువంటి ప్రధానమంత్రి ప్రభుత్వ అభిప్రాయాల తర్వాత కూడా నేను అలా అడగలేదని అతను ఖండించలేనటువంటి పరిస్థితే మనకి ప్రధానమంత్రి గారు చెప్పింది వాస్తవమని మేము నమ్మడమే కాదు, రాష్ట్ర ప్రజలంతా నమ్మారు. 4 ఏళ్లుగా ఒకే ఆలోచనతో ఒకే నిర్ణయంతో ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తేనే తప్ప ఇది సాధ్యపడదు, అభివృద్ధి సాధ్యపడదు. విభజన ద్వారా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు స్పెషల్ స్టేటస్ కోసం వస్తాయి. అలాగే విభజన సందర్భంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు కానీ ఇవేవి కూడా మొత్తం పూర్తిగా ఈ తీసుకున్నటువంటి ఈ యూటర్న్ రాజకీయాల వలన, స్వార్థ ప్రయోజనాల వలన పూర్తిగా సర్వం నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకు ఇవాళ ఈ బంద్ అన్నటువంటిది ప్రకటించడం జరిగింది.